హలో, హ్యాపీ సండే. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను పసుపు సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకున్నాను. కొంచెం నేను హోల్ మసాలాలు అస్సలు వాడను. ఓన్లీ లవంగాలు, సాజీరా, ఇలాచీ, కొంచెం చెక్క, అంతే. కారం సరిపడేనంత, ఇంకా ఉప్పు. బిర్యానీ అంటే మామూలుగా అందరి ఇళ్ళల్లో చేస్తూనే ఉంటారు. ఇది కొత్తగా ఏముండదు, కానీ ఒక్కొరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఇక్కడ సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్నే దీంట్లో వాడుకున్నాను నేను. ఇంకా సపరేట్గా ఆయిల్ ఏం వేయలేదు. కొంచెం గరం మసాలా, అదే చికెన్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు, ప్యాకెట్దే. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పెరిగేసుకున్నాను, అంతే. ఇది చాలా ఈజీగా ఉంటుంది. స్పైసీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను రైస్ 70% కుక్ చేసుకోవడానికి వాటర్, ఆయిల్, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అంతే. ఇక్కడ నేను అన్నీ కలుపుకున్న చికెన్ పైన ఈ ఉడికించిన రైస్ వేసి, పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇంకా గీ వేసుకున్నాను, అంతే. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. చాలా రకాల వెరైటీ వంటలు ముందు వీడియోస్లో చూపిస్తాను. అప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతే, ఈజీ అయిన చికెన్ బిర్యానీ రెడీ.